ఆగరా మయ్యి కాదు మీకోసమే కదరా తగ్గేది లేదంటున్నారు మధ్యలో కదా అది మనమే వేసింది దెబ్బ మానిపోయింది పెద్దగా. బండి సౌండ్ కన్నా ఆడి సౌండ్ నేను పడుతున్నాడు పరిగెత్తే సౌండ్ కూడా నాకు వినపట్లేదు. కట్ట కట్ట కట్టక ఉరుకుతున్నాడు బండి వెనకాల. మమ్మీ ఇదిగో మీ బ్యాచ్ వచ్చారు మమ్మీ ఇప్పుడు. చూద్దాం మమ్మీ ఏమైనా. నిన్నైతే ఉన్నారు. నిన్నున్నారా? వాళ్ళు కూడా ఉన్నారా? వీళ్ళు వెనకాల ఆడ ఉన్నారు. అమ్మెళ్ళాడు పెడుతుంది అన్నం చీకటి ఉంటాం వల్ల కనిపించట్లేదు లైట్లు ఎక్కింది. మమ్మీ ఇది మన పాసింగ్ రోడ్డుకి కూడా వచ్చింది. అంటే మరి పక్కనే ఏందనుకున్నాం మరి అక్కడికి వెళ్దాం. కూర్చోనా కూర్చోనా. ఇది కొత్తది వచ్చింది మరి. ఆ పైన వాళ్ళు ఏందో రాలా. అక్కడికి వెళ్ళి పిలిస్తేనే వస్తారు. అసలు ఈ బండి సౌండ్ కన్నా ఆడి సౌండ్ నేను పడుతున్నాడు పరిగెత్తే సౌండ్ కూడా నాకు వినపట్లేదు. కట్ట కట్ట కట్టక ఉరుకుతున్నాడు బండి వెనకాల ఈ చీకట్లో. అర్థం కాదు నాకేం కనపడలా. మొత్తం లైట్లు లేవు అసలు. వాళ్ళు చూడు ఎంత ఆకలితో ఉన్నట్టున్నాడు వాడు. అదే గబ్బా తింటున్నా. తినే విధానం చూడండి ఒకసారి. వాడి బాగా ఆకలేసింది. బుట్టి బుట్టి వంటనే ఇటమ్మా. వాడు అంత పాసులు తింటాడు రా అమ్మయ్యా. బామ్మ స్లోగా తిని కాస్త. ఆకులు ఎంటి పొస్తు ఉన్న వాళ్ళకే తెలుస్తుందంట ఆకులు. పెట్టే ఇంకొద్దిగేసి ఆడు మొత్తం పెట్టినా తినేటట్టు ఉన్నాడు. తింటాడులే ఆడే చూడు అంత ఆకలితో ఉన్నాడు. అదే గబ్బా తింటా ఇట్లా గ్రౌండ్ పెడిగిరి కొంచెం అంత ఇటు అక్కడి నుంచి వచ్చారు మరి. పెడిగిరి ఇలాంటి గచ్చి ప్లేస్ లోనే నేను పెట్టేది అన్నం. పెడిగిరి చేతితో నిదానం పెట్టి మళ్ళీ పోతాయి. అసలే పెద్దవి కదా. వస్తున్నా నాకు ఈ బకెట్ పడిపోయింది. పిల్లలను తిని మమ్మీ ఆడబెట్టు పిల్లకి ఆడబెట్టి దాని కింద తీసుకెళ్ళిపోదాం కానీ ఇట్రండి. మమ్మీ ఇదిగో మీ బ్యాచ్ వచ్చారు మమ్మీ ఇప్పుడు. బ్యాచ్ దీపోయింది. బ్యాచ్ దీపోయింది. ఎంత ప్లేస్ లో పెట్టినా కూడా వాళ్ళకి ఆ ప్లేస్ లో తినట్లు అన్నం. అదే బుడ్డి తెచ్చి తింటే చూడు బయటకు వెళ్ళిపోయి ఉంది ఒకటి. రా బుడ్డిగా
అరే ఆగండ్రా మయ్యగా ఓయ్ ఆగరా అరే ఒరేయ్ ఆగరా మయ్య కాదు ఓయ్ మీకోసమే కదరా అసలు తగ్గేది లేదంటున్నారు. ఈ సైకోది వచ్చింది. ఇంకోటి అది రాదే వైట్ది బండి వస్తుందా? ఈ వైట్ది రాదే ఆడ కూర్చొని. దానికాడికి మనం వెళ్ళాలిరా. అది కొండపిల్లల్లో ఒకళ్ళు వదిలేసారు, అదే అనుకుంటారు. అవును, డివైడర్ మీద పెడితే పిల్లలు ఎక్కుతారు, ఎక్కలేదు మమ్మీ. వాళ్ళ కింద పెడితే వాళ్ళు వస్తుంటారు పిల్లలు. తల్లి పిల్లలు కలిసి తింటున్నారు. మరి మళ్ళీ ఎందుకు నువ్వు వేడుకోవచ్చు? ఈ దెబ్బ మాడినోడు మమ్మీ, దెబ్బ మాడినోడు మధ్యలో కదా అది మనమే వేసింది. దెబ్బ మానిపోయింది పెద్దగా. అరే 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 అరవకుండా ఏంటి పనులు ఏంటి? పెడిగ్రీ నాన్న, పెడిగ్రీ. మధ్యలో కవర్ అయింది, మెచ్చుకుంటున్నానని చెప్పి మధ్యలో కవర్ అయింది. అది కొట్టుకోవద్దు. సర్లే పెట్టేసిరా మమ్మీ, చెప్తా.